జూలై 2025లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 13 రోజుల సెలవులు రానున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 31 రోజుల ఈ నెలలో కేవలం 18 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఆదివారాలు, 2వ మరియు 4వ శనివారాలు, స్థానిక పండుగలు, జాతీయ సెలవులు ఈ సెలవుల జాబితాలో చోటు చేసుకున్నాయి. కొన్ని సెలవులు దేశవ్యాప్తంగా అమలవుతుండగా మరికొన్ని నిర్దిష్ట రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. జూలై నెలలో మొత్తంగా బ్యాంకులు దాదాపు 2 వారాల పాటు మూతపడనున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన 2025 బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం స్థానిక సెలవుల్లో జూలై 3న త్రిపురలో ఖర్చీ పూజ, జూలై 5న జమ్మూ కాశ్మీర్లో గురు హరిగోబిందుజీ జయంతి, జూలై 14న మేఘాలయలో బెహ్దీన్ క్లామ్, జూలై 16న ఉత్తరాఖండ్లో హరేలా, జూలై 17న మేఘాలయలో యూ టిరోట్ సింగ్ వర్ధంతి, జూలై 19న త్రిపురలో కెరిపూజ సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఇవి సంబంధిత రాష్ట్రాల్లో మాత్రమే వర్తిస్తాయి. దేశవ్యాప్తంగా జూలై 6, 13, 20, 27 తేదీలు ఆదివారాలు కాగా జూలై 12న 2వ శనివారం, జూలై 26న 4వ శనివారం సెలవులుగా ఉంటాయి. ఈ రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఈ సెలవుల వల్ల బ్యాంకుల శాఖలు మూతపడినప్పటికీ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మిషన్లు యథావిధిగా అందుబాటులో ఉంటాయని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. కస్టమర్లు ఈ సెలవుల జాబితాను గమనించి బ్యాంకు సంబంధిత పనుల కోసం ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నందున అత్యవసర లావాదేవీలకు ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. కస్టమర్లు తమ రాష్ట్రంలోని స్థానిక సెలవులను కూడా తనిఖీ చేసుకోవాలని సలహా ఇచ్చారు.